కల్కి 2898 AD మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉత్తరప్రదేశ్ కల్కిధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీస్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD సినిమా బాక్సాఫీస్ బద్దలు కొడుతూ రికార్డులు తిరగరాస్తోంది. 1000 కోట్ల క్లబ్లో చేరడమే కాక బాలీవుడ్ హీరోలను గడగడలాడిస్తోంది. సైలెన్స్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. థియేటర్లలో డార్లింగ్ ఫ్యాన్స్ కేరింతలకు ఆకాశం విరిగి పడుతోంది. ఇలా పాత రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్ల సునామీని కురిపిస్తున్న కల్కి 2898 AD మూవీపై కల్కిధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ విషయమై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కల్కి 2898 AD సినిమాలో తల్లి పాత్రను తప్పుగా చూపించారని అన్నారు ఉత్తరప్రదేశ్ కల్కిధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం. సినిమాలో తల్లికి కృత్రిమ గర్భం ద్వారా కల్కి జన్మించబోతున్నట్టు చూపించడం ఎంత మాత్రం సరైంది కాదని, అలా చూపించడం వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. పవిత్రమైన హిందూ గ్రంథాలను ఇష్టమొచ్చినట్టుగా చేంజ్ చేసి సినిమాగా మలచడం అందరికీ ఫ్యాషన్ అయిపోయిందన్నారు. హిందూ పురాణాలను, సనాతన ధర్మాన్ని కల్కి సినిమా అవమానించిందని నోటీసులో పేర్కొన్నారు. భగవంతునిపై నమ్మకం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతతో కూడుకున్నదే సనాతన ధర్మమని, వాటి విలువలను ఏమాత్రం తగ్గించకూడదని చెప్పారు. విష్ణుమూర్తి చివరి అవతారాన్ని సాక్షాత్తు కల్కి భగవానుడిగా భావిస్తామని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు. పురాణాల్లో కల్కి అవతారం గురించి ఎంతో అద్భుతంగా రాశారని, దాని ఆధారంగానే కల్కి ఆలయానికి ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారని ఉత్తరప్రదేశ్ కల్కిధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం చెప్పారు.